మూవీ ఎలా అనిపించింది? సూపర్ నైస్. ఎలా ఉందన్న మూవీ? మూవీ ఎలా ఉందమ్మా? బాగుందా? మూవీ ఎలా ఉంది? మూవీ ఎలా ఉందండి? రాజేంద్ర నచ్చిన మూవీ. హీరో పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? హీరోయిన్ గారి పర్ఫార్మెన్స్ ఎట్లుందన్న మూవీ? పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఫ్యామిలీ గుడ్ ఎంటర్టైనర్. ఆల్ గుడ్. యాక్టింగ్ ఎలా ఉంది? టూ గుడ్, వెరీ నైస్. అసలు ఫస్ట్ టైం లాగా అనిపించలేదు. హీరో గారు యాక్టింగ్ చంపేశారు అనుకోవచ్చా? చాలా బాగుంది, వెరీ గుడ్. మూవీ మంచిగా ఉంది. హైలైట్ అసలు సూపర్. ఫైట్స్ ఎట్లా చేశారు? మంచి, చాలా బాగా చేశారు. ఎట్లుందన్న మూవీ? అదిరిపోయిందన్న. హీరో గారు సూపర్ గా చేశారు. డాన్సులు కానీ ఫైట్లు కానీ అసలు సూపర్. హీరో గారి పర్ఫార్మెన్స్ చాలా బాగుందన్న. హీరో యాక్టింగ్ ఎలా ఉంది? సూపర్ అన్న. మంచి పర్ఫార్మెన్స్ వచ్చేసి న్యాచురల్ గా చేశాడు అనమాట. స్టోరీ మొదటి సినిమా చేసిన ఫీలింగ్ ఏమైనా కలిగిందా? లేదు, మంచి ఎక్స్పీరియన్స్ చేసినట్టు చేశారు. బాగుంది. ఎలా ఉంది? హీరో గారి యాక్టింగ్ ఎలా ఉంది? బాగుంది, సూపర్. బాగుందండి. చెప్పండి ఎలా ఉంది? నిజంగా బాగుంది, స్టోరీ బాగుంది. ఎట్లా అనిపిస్తుంది? ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉందన్న? సంజయ్ థియేటర్ కి రావడమే అమేజింగ్. చిన్నప్పుడు చూసిన సంజయ్ థియేటర్, తర్వాత ఆడియన్స్ తో పాటు చూద్దామంటే ఎట్లా అనిపించింది మేడం? ఆడియన్స్ తో మూవీ చూసారు కదా, ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంది? వాళ్ళు ఏమంటున్నారు? Very nice. Everyone enjoyed the film. Everyone. That's it. Everyone enjoyed the film. We enjoyed the film watching it with the audiences. It was so much fun. అంటే రాజా ఇట్లాంటి మాస్ థియేటర్ లో వచ్చిందని మీరు ఏమైనా అనుకున్నారా? ఆడియన్స్ ఇలా మీరు ఎంజాయ్ చేయగలుగుతారని అనుకున్నారా? ఇది మాస్ సినిమానే. అందరికి అందరు ఎంజాయ్ చేస్తారు, పక్కా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇది నా హ్యాపీనెస్. అసలు మీ అందరితో సినిమా చూడడం అంటే ఇట్స్ కళ. సినిమా ఎలా అయితే కళనో ఇది కూడా అంతే కళ. ఎలా అనిపించింది మూవీ? నాకైతే చాలా మంచిది. యాక్చువల్ గా ఫస్ట్ మూవీ చేసినట్టు లేదు, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ హీరోస్ చేస్తే ఎలా ఉంటది అలాగే అనిపించింది నాకైతే. మూవీ పరంగా మంచి పర్ఫెక్ట్ ఫ్లో లో వెళ్ళింది మూవీ అయితే కనుక. నేనైతే చాలా సాటిస్ఫైడ్ మూవీ చూసాను. హీరో గారు ఫస్ట్ మూవీ చేసిన ఫీలింగ్ ఏమైనా కలిగిందా? అసలు లేదు, ఆ ఫీల్ అసలు లేదు. బాగుంది, చాలా బాగుంది మూవీ. మీరు పెట్టిన టికెట్ వర్త్ అనిపిస్తున్న మూవీ? యా, డెఫినెట్లీ అది వర్త్. యా. హాయ్, నమస్తే అండి. ఇప్పుడే రాజా సినిమా చూశాను. సో ఇదొక డిఫరెంట్ స్టోరీ అనుకోవచ్చు. ఎందుకంటే మనం రాజయోగం అని అనుకుంటారు. రాజా టైటిల్. రాజుల యొక్క బ్యాక్గ్రౌండ్ లో వస్తున్నటువంటిది ప్రతి ఒక్క మూవీ కూడా హిస్టారికల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో రాజుకి పెద్దపేట వేసింది మన తెలుగు ఇండస్ట్రీ. సో ఆ విభాగంలో ఈ మూవీ వస్తుంది. దీంట్లో చాలా వ్యాసం అయితే ఉంది. ఈ వ్యాసాన్ని ప్రతి ఒక్కరు కూడా వెండితెరమైన గమనించాలి. ఇక్కడ మెయిన్ సీనియర్ నరేష్ గారు, సాయి కుమార్ గురించి మీరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను గత 20 years నుంచి సాయి కుమార్ గారి క్యారెక్టర్ కానీ గతంలో ఎన్నో మెమరీ వేసుకున్నటువంటి ఉంది. సాయి కుమార్ గారికి ఒక రాజయోగం కానీ కట్టిన ఆ రాజు యొక్క వేషాధారణ ఆయనకి ప్రతి ఒక్కటి కూడా సాయి కుమార్ గారికి అద్భుతంగా ఉంటుంది. సో రిత్విక్ గారు హీరోగా చాలా అందంగా కనిపిస్తున్నారు ప్రతి ఒక్కరిని కూడా. సో ప్రతి ఒక్కరు కూడా ఆకర్షింపజేసేటువంటి ఆ సన్నివేశాలు కానీ చాలా కాంబియన్స్ ఆర్టిస్టులు ఉన్న ఫిలిం కూడా చెప్పుకోవచ్చు. సో ఈ ఫిలిం కి సపోర్ట్ చేస్తే ప్రతి ఒక్కరు కూడా ఎంతో మంది కళాకారులను ముందుకు తీసుకురావడం కానీ ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. సో మ్యూజిక్ కూడా రాజయోగంలో ఉన్నటువంటి ఎటువంటి సంభాషణలు ఉంటాయో దానికి తగ్గట్టుగానే ఈ మూవీకి మ్యూజిక్ కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా యాక్సెప్ట్ చేయండి, చాలా అద్భుతంగా ఉంది. హీరో గారు అయితే మాత్రం రాజుగా అన్న సక్సెస్ ఉంది. థ్యాంక్ యూ. ఎట్లా అనిపించింది అన్న మూవీ? సూపర్ అన్నాడు. సార్ యాక్టింగ్ ఫస్ట్ టైం కానీ బాగా యాక్టింగ్ చేశాడు. ఎక్స్పీరియన్స్ చేసినట్టు చేశాడు. సూపర్, చాలా బాగుంది. సాంగ్స్ పరంగా ఎవ్రీథింగ్ ఓకే. ఫస్ట్ సినిమా కానీ బాగా చేశాడు, వెరీ గుడ్. అండ్ నాకు ఇంకా మరికొన్ని సినిమాలు రావాలని కోరుకుంటున్నాను. సినిమా ఇది మాస్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యింది అంటారా? పక్కా ఫ్యామిలీ మాస్ రెండు ఉన్నాయి. ఇదే ఎంజాయ్ చేస్తారు మూవీకి వస్తే. ఏదో మూవీ టికెట్ తీసుకున్న లాస్ అనేది ఏముండదు. సూపర్. టికెట్ తీసుకున్నంత బదులు బాగుంది, ఎంజాయ్ చేస్తారు. కొందరు బోర్ ఫీల్ అవుతారు, ఆ బోర్ ఫీలింగ్ అసలే లేదు. దే ఎంజాయ్, చాలా బాగా చేస్తారు. సినిమా చాలా బాగుంది. ఫస్ట్ మూవీ అని అనుకుంటలే, నేను ఇంకా తీసినేమో అనుకున్నాను. ఫస్ట్ మూవీ ఆడ నాకు తెలిసింది. వెరీ గుడ్, చాలా బాగా. సినిమా ఎలా అనిపించింది? రాజా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? యాక్టింగ్ ఎలా ఉంది? స్మైల్ బాగుంది. ఫైనల్ గా రేటింగ్ ఎంత ఇస్తారు? చెప్పు. ఇప్పుడే రాజా సినిమా చూసిన ఎంత అంటే అంత బాగుందంటే అంత బాగుందన్నమాట. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సూపర్ అంటే సూపర్ అన్నమాట.
అసలు స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్, డైరెక్షన్ అందరు కొట్టేశారు డైరెక్టర్. నిజంగా ఒక మిడిల్ క్లాస్, ఒక నార్మల్ పర్సన్ వెళ్ళి అంటే మిడిల్ క్లాస్ నుంచి వెళ్ళి రిచ్కి వెళ్ళి ఇట్లా వస్తే ఎట్లా ఉంటుందో అట్లుంది అన్నాడు సినిమా. హీరో అయితే నిజంగా రాజా లెక్క ఉన్నాడు అనమాట. రాజులకే మహారాజు లెక్క ఉన్నాడు. హీరోయిన్ గ్లామరస్ గా సూపర్ ఉంది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ సూపర్ ఉంది. మన నరేష్ గారి యాక్టింగ్ బాగుంది. అండ్ మన ఇంకో ఆయన క్యారెక్టర్ కూడా సూపర్ ఉంది అనమాట. సినిమా అయితే థియేటర్ లో చూడండి, సూపర్ అంటే సూపర్ ఉంది. అసలు డోంట్ మిస్ అన్నమాట. చాలా బాగుంది. థ్యాంక్ యూ. రాజాది రాజా, ఇట్ వాస్ జస్ట్ అమేజింగ్. లైక్ ఫస్ట్ టైం మూవీ చేసినట్టయితే లేదు, ఇట్ వాస్ లైక్ ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ ఎలా అయితే మూవీ చేస్తారో అలానే ఉంది. హీ రియల్లీ రాక్ దట్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ. బాగుంది సార్, చూడొచ్చు. రాజాది రాజా టైటిల్ బాగుంది. మనకి రాజాది రాజా అంటే మన ఈవీవి సత్యనారాయణ గారిది ఆ ఒక్కటే అడక్క సినిమా రాజయోగం గురించి ఉంటది కదా. కలెక్షన్స్ అలా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. సింపుల్ ఒక ముక్కలో చెప్పాలంటే, సగటు మనిషిగా థియేటర్ లోపలికి వెళ్ళి ఒక మిడిల్ క్లాస్ సగటు మనిషిగా కేవలం టికెట్ డబ్బులే చేతిలో ఉన్న మిడిల్ క్లాస్ అబ్బాయి లోపలికి వెళ్ళి బయటకు వచ్చినప్పుడు ఒక రాజయోగం వస్తే, లాటరీ తగిలితే ఎంత ఉత్సాహంగా బయటకు వస్తారో అలాగా ఒక మంచి ఫీలింగ్ తో బయటకు వస్తారు. మళ్ళీ చెప్తున్నాను, రాజాది రాజా రాజయోగం అంటే మన బ్లాక్ బస్టర్ ఆ ఒకటి అడక్క అలా కలెక్షన్స్ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఆ హీరో ఎలా ఉన్నాడంటే రాజాది రాజా మొగటం లేని మహారాజు లాగా, ఇంకా కిరీటం పెడితే ఆయన ఇంకా వాల్యూ తగ్గుతుంది. మొగటం లేని మహారాజులో ఉన్నాడు.